ఈరోజు ఏదో కోల్పోయినని బాధపడుతున్నావా? నష్టపోయినని ఏడుస్తున్నావా? నీకు రావాల్సినవి ఎవరో తీసుకుపోయారని బాధపడుతున్నావా? నీ కష్టాన్ని ఎవరో దోచుకున్నారని, నీ యొక్క కష్టార్జితాన్ని ఎవరో లాక్కుపోయారని బాధ ఉందా నీలో? కొంతమంది అంటూ ఉంటారు, వెసిలి గారు మేము చాలా కష్టపడ్డామని పలానా వారి దగ్గర మాకు మాత్రం ప్రయోజనం ఇవ్వలేదండి. వాళ్ళు 10 సంవత్సరాలు వారి దగ్గర పనిచేసామండి, ఏ లాభమో మాకు రాలేదండి, నాకే విధంగా ప్రయోజనం లేదు, నా కష్టార్జితాన్ని అంతా దోచేసుకున్నారండి. నీ కష్టార్జితం దోచుకునబడుతుందన్న బాధ నీలో ఉందేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. జాగ్రత్త విన దేవుని బిడ్డ. దేవుడు నీ జీవితంలో ఎప్పుడైనా గొప్ప కార్యం చేసే ముందు ఆ పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? చాలా గమ్యగోచరంగా ఉంటుంది. ఇది నిజంగా దేవుని దగ్గర నుండి కలుగుతుందా? ఇది నిజంగా దేవుడే చేస్తున్నాడా? ఈ విడుదల దేవుని దగ్గర నుండి వస్తుందా? ఈ పరిస్థితి దేవుని దగ్గర నుండి వస్తుందా? నా జీవితంలో ఇంకా ఏంటి దుర్భరమైన పరిస్థితి, ఇంకా ఈ అప్పు బాధలేంటి, ఇంకా ఈ నిందలేంటి, అవమానాలు నేను తట్టుకోలేని పరిస్థితులకు వచ్చేసాను. ఆ మూమెంట్లోనే అసాధారణ అద్భుతాన్ని ఏదో దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. ఇక నా వల్ల కావట్లేదండి వెసిలి గారు, నా వల్ల అవ్వట్లేదండి, నా వల్ల ఏది కావట్లేదని నువ్వు చేతులు ఎత్తేస్తావు చూసావా? కరెక్ట్గా అదే సమయంలో దేవుడు నీ చేతులు పట్టుకుంటాడు. ఆయన నీ చేతులు పట్టుకుని పైకి లేవనెత్తాడు.